దినములు నీ పరిపూర్ణతలో నీ కృప వెంబడి కృప మేము పొందుతాను. మరి ఒక మంచి పరిశుద్ధ పుణ్యపరాల దినములు ప్రవేశించారు. నీ మందిరంలో నివసించిన తండ్రులు వారు నిత్యము నేను స్తుతించుదురు. ఈ రాత్రి మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి మధురములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మాకు మోచకుడు క్రీస్తు నామంలో నీకు సమర్పిస్తున్నా. మాకు నీ పనులు కొడుతుంది. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ విజిట్. ఈ సాయంకాలపు ఆరాధనకు వచ్చిన అందరినీ ప్రేమగా ఆహ్వానిస్తున్నా. వెల్కమ్ టు దిస్ యునైటెడ్ సర్వీస్. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో మీ అందరికీ శుభములు సమాధానం కలుగుగాక. ప్రభునందు మీకు ప్రియులారా, ఈ దినము బైబిల్ క్యాలెండర్ ప్రకారము పెంతెకోస్తు దినము, అనగా సంఘము పుట్టినటువంటి దినము. యేసుప్రభువు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత 40 దినములు వారికి అర్పించి తర్వాత కనిపెట్టమని చెప్పాడు. 10 రోజుల తర్వాత ఆ దినము 120 మంది ప్రార్థన చేసే సమయంలో దేవుని యొక్క వాగ్దాన ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడు, శాశ్వతంగా వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ దేవుడు, యేసుప్రభువు వారు అంతకంటే ముందు చాలా సార్లు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడాడు. నేను వెళ్ళుట మంచిది అని అన్నాడు. నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు. సో ఆ పరిశుద్ధాత్మ ఆ దినము భూలోకానికి వచ్చి వారితో ఉండి ఆ దినము సంఘ స్థాపన చేశాడు. ఆ దినము అపోస్తలుడైన పేతురు ప్రత్యేకంగా అక్కడ ప్రసంగించినప్పుడు మనము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 14 నుంచి 36 వచనాల్లో చూస్తే 3000 మంది రక్షణ పొందుకున్నట్టు రాయబడ్డది. అది క్రీస్తు శకం 3 మరియు 4 శతాబ్దాల మధ్యలో యేసుప్రభువు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డ తర్వాత సంఘ ఆవిర్భావము, సంఘ పుట్టుక, సంఘ జన్మదినము. అయితే ఈ దినం కూడా చర్చ్ బర్త్డే అని కూడా మనము చెప్పవచ్చు. చప్పట్లు పెట్టి మనం దేవుని మైపరిచాం. ఆ రోజు ఎక్కువగా కన్వర్ట్స్ ఎవరంటే వారంతా కూడా జ్యూస్. మనకు 4 సువార్తల్లో యోహాను సువార్తలో ఎక్కడ లేనటువంటి విచిత్రమైన పండుగలు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనం అవన్నీ చూడట్లేదు, కానీ యూదులు ఎక్కువగా పండుగలను ఆచరించడానికి భూదిగంతముల నుండి ఎక్కడున్నప్పటికీ ఖచ్చితంగా వచ్చేవారు. ఉదాహరణకు మీకు పౌలు గురించి మాట్లాడతాం. పౌలు ఒక నిష్ఠ కలిగినటువంటి పరిసయ్యుడు. ఆయన సాధ్యమైతే పెంతెకోస్తు వరకు యెరూషలేముకు వెళ్ళాలనే ఒక జిజ్ఞాస తనలో ఉన్నది. అంటే ఎంత ఆసక్తికరం. అయితే ఆ పెంతెకోస్తు దినమందు, అంటే బైబిల్లో అవన్నీ లేవియకాండ గ్రంథంలో రాయబడ్డది, ప్రథమ ఫలముల పండుగ తర్వాత వచ్చేదే పెంతెకోస్తు. కానీ ఆ ప్రథమ ఫలముల పండుగ అవన్నీ కూడా క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నవి. బైబిల్ ప్రకారం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15, 20 మరియు 23 వచనాల్లో ప్రథమ ఫలము చప్పట్లు కొట్టి దేవుని బయలుపరుస్తారు. ఎందుకు అంటే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడినటువంటి వాళ్ళు ఆయనే మొట్టమొదటి వ్యక్తి. ఆ బైబిల్లో రాయబడ్డది. ఆ తర్వాత అందరూ తమ తమ వరుసలో బ్రతికింపబడుదురు. అంటే బైబిల్ ఒక నిరీక్షణ మనకు కలుగజేస్తూ ఉన్నది. బైబిల్ మనకు ఒక వాగ్దానాన్ని చూపిస్తూ ఉన్నది. కానీ ఈరోజు చూస్తే ఈ అంత్య దినాల్లో అనేక మంది లేఖనాలను పఠించట్లేదు. కారణం ఏంటంటే ఎన్నో కావచ్చు. వారికి ఆసక్తి లేకపోవచ్చు, వారికి ప్రాపర్టీ ఇష్టం లేకపోవచ్చు. ఇక అంత పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయనే చెప్తాడు, ఇది మా డ్యూటీ కాదు. అఫ్కోర్స్ కష్టం వచ్చినప్పుడు నేను వాక్యం రక్షించలేదు. ఎల్లప్పుడూ పాస్టర్ గారు నీతో ఉండరు. ఎల్లప్పుడూ నీతో ఉండేది ఎవరు? దేవుడు, దేవుని వాక్యం. సో ఇది మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగంలో కూడా క్రీస్తు సంఘాన్ని గురించి ముందుగా ప్రవచించాడు ఆయన. ఎందుకంటే ఆయనే ఆ సంఘానికి మూలకర్త. ఇంతకుముందు దాదాపుగా పునరుత్థానం గురించి ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుంచి అనేక చోట్ల మీకు చూపించాను. సో ఈ దినము మనం ఒక లేఖన భాగంలో చదువుకొని సంఘాన్ని గురించి ఆయన ఏమి
ఉద్దేశించి మాట్లాడాడు అనే విషయాన్ని మనం కొంత సమయం ధ్యానం చేస్తాం. Open your Bibles with me to the Gospel according to Saint Matthew chapter 16 verse 18. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం మనం అందరం కలిసి ఒకేసారి చదువుదాం. నేను చదువుతుంటాను, నాతో పాటు మీరు కూడా మీ స్వరం కలపండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవలేరని నేను నీతో చెప్పుచున్నా. ఇక్కడ 12 మంది శిష్యుల్లో పేతురును గురించే లేక పేతురుతోనే ఈ మాట ఎందుకు చెప్పాడంటే, పేతురును పిలిచినప్పుడే ఆయన పేరు పెట్టాడు యేసుప్రభువు. తెలుగులో అయితే కేఫా అని, ఆంగ్లంలో అయితే సిఫాస్. అంటే దాని అర్థం ఏంటి అని అంటే రాయి అనే అర్థం. అది యోహాను సువార్త 1:42లో ప్రభు అతనికి పెట్టినటువంటి పేరు అది. ఇక్కడ కూడా పేతురు అంటే కింద ఫుట్నోట్స్ లో ఏమని రాయబడ్డది? పేతురు అను శబ్దములకు మనం యోహాను సువార్త 1:42 కూడా చూసాం, ఎందుకంటే లేఖనాలను గ్రహిస్తాం. పేతురు యొక్క సహోదరుడు ఆంద్రేయ యేసు ప్రభు యొక్క పేతురుని తీసుకొని వచ్చినప్పుడు చూడండి 42, యేసు వద్దకు అతని తోడుకొని వచ్చిన ఎవరు? ఆంద్రేయ. మెస్సియా అనే మాటకు అభిషిక్తుడు అని అర్థం. అంటే ఫుట్నోట్స్ లో క్రీస్తు అని రాయబడ్డది. యేసు అతని వైపు చూసి, నీకు యోహాను కుమారుడమైన సీమోను, నీకు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అనే మాటకు అయితే ఇది గ్రీక్ భాషలో పెట్రోస్ అంటే ఒక పెబుల్, ఎ స్మాల్ స్టోన్. మీ ఆంగ్ల బైబిల్ ఉన్నటువంటి వాళ్ళైతే ఆల్రెడీ ఫుట్నోట్స్ లో ఉంటుంది. పెట్రోస్ అనే మాట కింద రాయబడి ఉంటుంది. అయితే మరొక మాట కూడా ఉన్నది గ్రీక్ లో, ఏంటి అంటే పెట్రా. పెట్రా అంటే పెద్ద కొండ, రాయి అన్నమాట. అంటే ఆ పెద్ద కొండ, ఆ పెద్ద రాయి ఎవరు చెప్పాలి? ఆ పెద్ద కొండ, ఆ పెద్ద రాయి ఎవరంటే యేసు ప్రభువు. చప్పట్లు కొట్టి మన దేవుని మహిమపరుస్తాం. ఎందుకంటే పౌలు అంటాడు, వేయబడిన తప్ప మరొక పునాది వేయబడలేదు, ఆ పునాది యేసుక్రీస్తు. ఇక్కడ యేసు ప్రభువు వారు దేని గురించి మాట్లాడాడు? మత్తయి సువార్తలో సంఘం అనే మాట కేవలం 2 చోట్లనే మాట్లాడుతున్నాడు. అప్పటికి సంఘం అనే మాట ఎక్కడ కూడా మనకు కనిపించదు. పాత నిబంధనలో అసెంబ్లీ, కాంగ్రిగేషన్ అనే మాట తర్జుమా చేయబడ్డది. దానికి హిబ్రూ భాషలో కహల్ అనే మాట రాయబడ్డది. అదే గ్రీకు భాషలో ఈ సంఘం అనే దానికి ఏం వాడబడ్డదంటే ఎక్లేషియా అనే మాట వాడబడ్డది. ఆ ఎక్లేషియా అంటే అర్థం ఏంటి అంటే కాల్డ్ అవుట్, లోకంలో నుంచి ప్రత్యేకింపబడినటువంటి వారు, లోకంలో నుంచి పిలువబడినటువంటి వారు అని దాని యొక్క పూర్తి భావం అన్నమాట. 2 చోట్ల ఈ సంఘం అనే మాట యేసు ప్రభువు వారు వాడారు. చూడండి 18వ అధ్యాయంలో కూడా ఒక మాట వాడాడు, 18, 17. అది సువార్తల్లో మాత్రమే మనము ప్రభు మాట్లాడిన మాటల గురించి మాట్లాడుతున్నాం. అతడు వారి మాటయు వినని యెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని యెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొను. అంటే ప్రభువు వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మతాన్ని స్థాపించడానికి రాలేదు. అక్కడ యూదులతో మాట్లాడినప్పుడు, యు డిస్ట్రాయ్ దిస్ టెంపుల్, ఐ విల్ రీబిల్డ్ ఇట్ విత్ ఇన్ 3 days అన్నాడు. యోహాను సువార్త 2:19. వారికి అర్థం కాలేదు. ఈ దేవాలయాన్ని మీరేం చేయండి? నాశనం చేయండి, పడగొట్టండి. దీన్ని నేను ఎన్ని రోజులు కడతాను? ఎవరి గురించి మాట్లాడాడు ఆ మాట? తన దేహం అనే దేవాలయాన్ని గురించి మాట్లాడాడు. చప్పట్లు కొట్టి మనం దేవుని బయటపరుస్తాం. మళ్ళీ మనం కొంచెం డీప్గా ఆలోచన చేస్తే, ఒక్కసారి ఆలోచన చేస్తే, దేవాలయం అనే మాటకు మనం చూస్తే నిర్గమకాండంలో బెసలేలుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. నిబంధన మందసము చాలా సంవత్సరాలు తర్వాత మనము రాసులు 1వ గ్రంథం 8వ అధ్యాయంలో అక్కడ
దేవాలయ ప్రతిష్ట మనం చూస్తాము. అక్కడ కూడా ఆయన ఏమంటాడు, ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు, ఈ మందిరంలో నీవు ఉంటావా ప్రభా అని ప్రార్థన చేస్తాడు రాజు మొదటి 5వ అధ్యాయంలో. మనం అపోస్తలుల కార్యం 7:52 ఏం చూస్తాము, ఆకాశం నీ సింహాసనం, భూమి నీ కొరకు ఎలాంటి మందిరాన్ని మేము కడతాము. ఆ దేవాలయం గురించి మాట్లాడినప్పుడు వారు అన్నారు, ఏమయ్యా 46 సంవత్సరాలు మా పితరులు కట్టారే. యోహాను సువార్త 2:20లో వారు ఆ మాట అంటున్నారు. అలాంటిది నువ్వు 3 రోజుల్లో ఎలా కడతావంటే వారికి అర్థం కాలేదు. ఆయన పునరుత్థానుడైన తర్వాత వారికి అర్థమైపోయింది. సంఘము ఎలా ఆరంభమైంది అంటే మనందరికీ తెలుసు. నేను నా యొక్క డైరీలో ఎప్పుడు ఏం చెప్పానో రాసుకుంటాను. కరెక్ట్ గత సంవత్సరము ఇదే 50 రోజుల సమయంలో అపోస్తలుల కార్యం 2:1-13 మాట్లాడాను. ఈరోజు అదే మాట్లాడాలనుకున్నాను, కానీ గత సంవత్సరం చెప్పాను నేను. ఈరోజు ఏం చెప్పాలి ప్రభా అనుకున్నప్పుడు ఈ లేఖన భాగం దేవుడు నాకు చూపించాడు. ఇక్కడ చాలా మంది రోమన్ క్యాథలిక్స్ ఏమనుకుంటారంటే, వారు అనుకునే మాట ఫస్ట్ పోప్ పేతురే అని అనుకుంటారు. ఎంత పొరపాటు అది. ఆ రాయి పేతురా, ఆ పేతురా అక్కడ చనిపోయింది సిలువలో. అక్కడ మనం అపోస్తలుల కార్యం అంతా కూడా చూస్తే ఆయన ఏమన్నాడు 3వ అధ్యాయంలో, అయా ఈ కుంటి భిక్షకునికి స్వస్థత కలగజేసింది మా శక్తి కాదు, మా భక్తి కాదు. ఇదంతా ఎవరి వల్ల కలుగుతున్నది? నువ్వు ఎవరినైతే సిలువ వేశారో, ఎవరినైతే చంపేశారో, ఎవరినైతే తిరస్కరించారో, నిషేధింపబడిన రాయి తలకు అదంతా కూడా పేతురు యొక్క గ్రంథంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో విపులంగా రాస్తాడు. మనమందరం కూడా సజీవమైన రాళ్ళ వలె ఒక్కొక్కరము మందిరముగా కట్టబడుచున్నాము అని పేతురు గారు మాట్లాడతాడు. అయితే ఇక్కడ ఒకవేళ మనం అనుకుందాం, ఆ రోమన్ క్యాథలిక్స్ అనుకున్న ప్రకారం మనం అనుకుందాం, ఒకవేళ పేతురే మొట్టమొదటి పోప్ అయితే పేతురు తలదించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ పోపు తలదించుకుంటాడా? చూడండి ఒకసారి గలతీయులకు రాసిన పత్రికలో ఆయన చేసినటువంటి తప్పిదం వారు భావించేది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూడండి. ఇది పేతురు కాదు అని చెప్పడానికి అపోజిట్ పౌలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూడండి. పాపం పేతురు అఫ్కోర్స్ కాదనట్లేదు. పేతురు, కేఫా, యోహాను వారు ముఖ్యమైనటువంటి 3 స్తంభముల వలె ఎంచబడ్డారు అని పౌలు చెప్తాడు 2:9లో. కానీ 11వ వచనంలో చూడండి, అయితే కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు ఏం చేయబడ్డాడట? చూశారా? పోపు తల దించుకోవాలా? తల వంచుకోవాలి, తల దించుకోవాలి. సంఘము ఆయన ద్వారా కాదు స్థాపించబడింది. ఆయన మొట్టమొదటి పోపు కాదు. పోపు ఎక్కడ అసలు బైబిల్లోనే లేదు. రోమన్ క్యాథలిక్ సిస్టమ్ అంతా మొత్తం బైబిల్కి విరుద్ధం అన్నమాట. ఎందుకు? పేతురు ఏమన్నాడు? యోహాను ఏమన్నాడు? సమంగా ఉండబడినటువంటి వాడు. యేసు ప్రభు తమ్ముడు యాకోబు కూడా ఉన్నాడు అక్కడ. అపోస్తలుల కార్యం 15వ అధ్యాయంలో వారు ఏమన్నారు? క్రీస్తుకు దాసులు అని చెప్పారు. చప్పట్లు కొట్టి మనం దేవుని మహిమపరుస్తాం. వారంతా సిస్టమ్ మార్చేశారు. మొత్తం హైరార్కీ సిస్టమ్, బిషప్ అని, ఆర్చి బిషప్ అని రకరకాలుగా. ఇక్కడ పేతురు ఏమంటాడు తెలుసా? తోటి సహోదరుడు అని చెప్తాడు. మందకు మాదిరులుగా ఉండండి, మంద పైన ప్రభువులుగా ఉండదండి అని పేతురు రాసిన మొదటి పత్రిక 5:1లో తెలియజేస్తాడు. సో ఇక్కడ క్రీస్తు యొక్క భావం ఏంటంటే, అతని ద్వారా మనం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 14-36 వచనాల్లో, గలతీ పత్రిక 2:9లో రాయబడ్డ రీతిగా కేఫా, యాకోబు, యోహాను వారు ఆది సంఘంలో ఎలా ఉన్నారట? చెప్పండి, బైబిల్ మాటలు నేర్చుకోవాలి. స్తంభములుగా ఉన్నారు అంటే పిల్లర్స్ అన్నమాట. ఎన్నో సమస్యలు వచ్చాయి. మొట్టమొదటిగా అయితే మనందరికీ తెలుసు ఇనిషియేషన్. 2వ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో ప్రతి దానికి రియాక్ట్ అయ్యేది, రెస్పాండ్ అయ్యేది ఎవరు? అఫ్ కోర్స్ ఒకనొక సందర్భంలో ప్రభు తనతో చెప్పినటువంటి మాట లూకా సువార్త 22వ అధ్యాయం 31 మరియు 32 వచనాలు కూడా మనం తీసుకోవచ్చు. సిమోను 2 సార్లు అంటున్నాడు,
సిమోన్ అంటే అర్థం ఏంటి? ఒబే, మౌన్, విధేయత చూపించడము, ఏడ్చడము. ఆయనకు ఎన్ని పేర్లు ఉన్నాయి? సిమోను, సేఫా లేక సిఫాస్, తర్వాత పేతురు. బర్యోనా అనే పేరు కూడా మనం చూసాం. బర్ అంటే సిరియన్ దాంట్లో సన్ అనే మాట అర్థం. యోనా, బర్ యోనా అంటే అర్థం ఏంటి అని అంటే డౌ, సన్ ఆఫ్ డౌ అనే మాట అర్థం. చూడండి 22:31. సిమోను, సిమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకున్నాను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను ఆయన చెప్పాడు, చాలా చెప్పాడు, పొట్టు పెట్టుకున్నాడు. ఏమని? ఆ కింద వాక్య భాగాలు రాయబడి 4 సువార్తలు రాయబడి, నేను చావనైనా చేస్తాను కానీ నేను ఎరగనని చెప్పాను. కానీ మనం అక్కడ ఏం చూస్తాము? సువార్తల్లో పీటర్ డినైడ్ థ్రైస్ బిఫోర్ ద కాక్ క్రౌస్. నేడు నీవు కోడి కూయక ముందు ఎన్ని మార్లు తిరస్కరిస్తావు? 3. అప్పుడు అక్కడ ప్రభు అతనికి ఎదురై, పీటర్ డిడ్ ఐ సే దట్ యు విల్ డినై మీ థ్రైస్ అంటే పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను అని మత్తయి సువార్త 26:77లో రాయబడింది. సో ఇక్కడ కూడా సాతాను నిన్ను తప్పకుండా శోధిస్తాడు. అయితే మనం ఏం చూస్తాం ఇక్కడ? ఆ రాయి అనే మాటకు చూస్తే మరి పాత నిబంధన గ్రంథంలో ఇందాక మనం పాట పాడాము, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గము, పరిపూర్ణమైనది నీ మార్గం. అక్కడ 18వ కీర్తన 2వ వచనంలో చూస్తే కీర్తనకారుడు ఏమంటున్నాడు చూడండి. అక్కడ 18వ కీర్తన 2వ వచనాన్ని మనం చూసాం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా ఖేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న. అంటే ఇక్కడ క్యాస్టిల్ అనే మాట, ఫోర్ట్రెస్ అనే మాట కూడా వాడబడింది. అంటే దుర్గము అంటే అర్థం ఏంటి అని అంటే, ఉదాహరణకి పురాతన కాలంలో ఈ రాజుల కోటలు ఎలా ఉండేవంటే, కొన్నిసార్లు అయితే గేటెడ్ కమ్యూనిటీ లాగా. మనకు మంచి ఉదాహరణ ఏంటంటే ఎరికో పట్టణం. ఆ ఎరికో పట్టణం చుట్టూ ఎలాంటి ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఎలా ఉంటాయో అలాంటి ఎత్తైనటువంటి గోడలు, అందులోనికి ప్రవేశించాలంటే చాలా కష్టం. అందుకే కీర్తన సామెతల గ్రంథం 18:10 ఏమంటారు రాయబడింది? యెహోవా నామము బలమైన దుర్గము. The name of the Lord is a strong tower. The righteous will enter into it and will be saved. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి ఎలా ఉంటాడట? సురక్షితంగా ఉంటాడట. అయితే ఇక్కడ ఈ మాట మీరు ఎప్పుడైనా గమనిస్తే, మార్టిన్ లూథర్ సంఘ సంస్కర్త 14వ శతాబ్దం మరియు 15వ శతాబ్దం, ఆయన సమాధిపై ఈ మాట రాయబడిందని. ఇది మీరు గమనిస్తే 2వ వచనంలో చివరి భాగంలో రాయబడ్డ మాట, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గం. ఎందుకంటే రోమన్ క్యాథలిక్ పోపులందరినీ ఆయన పడద్రోశాడు. ఆ రోమన్ క్యాథలిక్ చర్చ్ జర్మనీలో విటెన్బర్గ్లో 90 థీసిస్ అక్కడ కొట్టాడు ఆయన. ఎందుకంటే ఆయన నమ్మినటువంటి మాట గత పాఠంలో కూడా చెప్పారు, రైచస్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. పాపాలను క్షమించేది ఎవరు? పోపు కాదు కదా, ప్రభువే. ఏమన్నాడు? పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద అధికారం కలదు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ పరుపెత్తుకొని లేచి నడువు. వారన్నారు, పాపాలు క్షమించడానికి ఈయనెవరు? దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేది అని వారు చదువుకున్నారు. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇంకా మార్క్స్ వార్తలో ఆయనను ఎలా సంహరిస్తామా. ఇంకా దానితో యేసు ప్రభు మాట్లాడినటువంటి ఆధ్యాత్మిక మాటలు వాళ్ళకి అసలే అర్థం కాలేదు. యు డిస్ట్రాయ్ దిస్ టెంపుల్, ఐ విల్ రీబిల్డ్ ఇట్ విత్ ఇన్ 3 days అంటే వారికి అర్థం కాలేదు. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? 46 సంవత్సరాలు కట్టినటువంటి ఈ దేవాలయాన్ని నీవు ఎన్ని రోజులు కడతావు?
3 రోజులట. అంటే దాని భావం ఏంటి అంటే అక్కడ రాయబడ్డది ఆయన పునరుత్థానం అయిన తర్వాత కానీ వారు అర్థం చేసుకోవాలి. ఇంకా మనం పాత నిబంధన గ్రంథంలోని ఆ బండ లేక ఆ రాయి అనే మాటను కొన్ని వాక్యాల్లో మనం చూసాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలోని ఒక లేఖన భాగం మనం చూసాం. ద్వితీయోపదేశకాండం 32 అక్కడ రాయబడినటువంటి కొన్ని 32వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 18వ వచనం. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి. నిన్ను కనిన దేవుని. అక్కడ 4వ వచనంలో కూడా చాలా చక్కగా రాయబడ్డ చూడండి. 32:4 కూడా ఆయన ఎలా ఉన్నాడట? ఆశ్రయ దుర్గముగా ఉన్నాడట. ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకోదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఇక 2 విషయాలు మనం గమనిస్తాం. కీర్తనకారుడు అనేక చోట్ల ఈ మాటలన్నీ కూడా వాడతాడు. ఏమని వాడతాడంటే గాడ్ ఈజ్ అవర్ షెల్టర్ అండ్ స్ట్రెంగ్త్ అనే మాట వాడతాడు. 46వ కీర్తన మొదటి వచనంలో దేవుడు మనకు ఆశ్రయంలో దుర్గమునై ఉన్నాడు. ఇక్కడ కూడా ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు అనేది మొట్టమొదటి భాగం. రెండవది, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గము నీవేం చేశావు? విసర్జించావు. అంటే ఇక్కడ రాయి అనే మాటకి ఇవన్నీ కూడా వాడబడ్డది. యేసు ప్రభువు వారు మాట్లాడుతూ కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. మీరు లోకములకు ఉప్పై ఉన్నారు. మత్తయి 5:13, మత్తయి 5:14. మీరు లోకములకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము. సో ఈ చర్చ్ ఆ రోజు ప్రభు ప్రారంభించబడబోయే ఆ సంఘాన్ని గురించి మాట్లాడాడు. ఈ సంఘంలోనికి సకల ప్రజలు ఈ మధ్యలో ప్రకటన గ్రంథము చదువుతూ ఉన్నారు. ఈ సంఘం అనే శరీరంలోనికి 12 గోత్రాల వారు మాత్రమే కాదు, 12 గోత్రాల్లో నుంచి ఒక్కొక్క గోత్రంలో నుంచి 12,000 మంది, అప్పుడు 1,44,000 మంది అవుతారు. అటు తర్వాత నేను చూడగా, చూడండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 7 verse 8. తొమ్మిదవ వచనం. అటు తర్వాత నేను చూడగా ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి వచ్చి యావడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడేది. వారు ఎలా ఉన్నారట? తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతి పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రె పిల్లలు నిలబడి వారు ఏమంటున్నారట? సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రె పిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో. చూశారా? ఆ రోజు few converts, maybe 3,000 the number was. When Peter had preached, the word of God was preached like anything into their hearts, and they said, what shall we do? మేము ఏం చేయాలి? అప్పుడు ఆ అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 37-38 వచనాలు రాయబడమాట. మీరు మారుమనస్సు పొంది యేసు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మనే వరమైన మీకు ఇస్తాడు. ఇది మీకు, మీ సమీపస్తులకు, మీ దూరస్తులకు కూడా వర్తిస్తుంది. ఆ దినము ఆ 2వ అధ్యాయం 40-42 వచనాలు 3,000 మంది ప్రభువైన యేసు క్రీస్తు తమ స్వంత రక్షకునిగా అంగీకరించారు. చప్పట్లు పెట్టి మనం దేవుని మహిమపరుస్తాం. 3,000 మందితో ప్రారంభమై ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది కంటే ఎక్కువ మంది ప్రభువైన యేసు క్రీస్తుని తమ స్వంత రక్షకునిగా అంగీకరించారంటే అది ప్రభు ముందుగానే చూశారు. ఆయన ఇక్కడ యోహాను కూడా ఆ విషయము కల్పించింది ఆయనకు. ఇదంతా కూడా ఆత్మ ద్వారా, దూత ద్వారా
ప్రభు చెప్తే ఆయన రాశాడు అంతే. అటు తర్వాత నేను చూస్తే ఎవరు లెక్కింపలేనంత మంది అనే మాట రాయబడి, అంటే కోట్లలో, మనకు తెలియని నెంబరు, కానీ అక్కడక్కడ మనం చూస్తే కొన్ని కోట్ల మంది ప్రభువును స్తుతిస్తూ ఉన్నట్లు అక్కడ రాయబడి ఉన్నది. అక్కడ మనం చూస్తే మరొక చోట కూడా 5వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చూస్తే అక్కడ రాయబడిన మాట, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి, అంటే లేక రక్తముతో అనే మాట పుట్టినోడ్స్ రాయబడ్డది. ఏం చేశాడంట? ప్రతి వంశములను, ఆయా భాషలు మాట్లాడేవాళ్ళను, ప్రతి ప్రజలను, ప్రతి జనములను, దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారి యొక్క రాజ్యముగాను యాజకులుగాను చేసింది కనుక వారు భూలోకమందు ఏలుదురని అనేక మంది అక్కడ దాదాపుగా లెక్కింపలేనంత మంది ప్రభువును స్తుతిస్తూ ఉన్నట్టు అక్కడ రాయబడ్డది. ఆ 11వ వచనము చివరి భాగంలో చూస్తే వారి లెక్క ఎంత ఉందట? కోట్ల కొలదిగా ఉండేది అనే మాట రాయబడ్డది. సో బైబిల్ నమ్మే వారికి అంతా కూడా ఒకసారి చప్పట్లు కొట్టి మనం దేవుని భయపరుస్తాం. ఎందుకంటే దేవుని వాక్యము రాయబడ్డది, ఆకాశమందు నీ వాక్యము నిత్యము నిలబడగా ఉన్నది, నీ విశ్వాసత తరతరములు. 119 కీర్తన 89:9, మత్తయి సువార్త 24:35, హెవెన్ అండ్ ఎర్త్ మే పాస్ అవే బట్ మై వర్డ్స్ విల్ నెవర్ పాస్ అవే. భూమి ఆకాశం గతించినప్పటికీ నా మాటలు ఎన్నటికీ. సో ఇది ప్రభు తన దూత ద్వారా రాయిస్తే యోహాను రాస్తూ ఉన్నాడు. సో ప్రభు అన్నాడు, ఈ బండ మీద, ఆ బండ అంటే పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి ఆ బండ గురించి యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనంలో భక్తుడు ముందుగానే ఊహించి ప్రభు చెప్పినటువంటి మాటను ఈ విధంగా రాశాడు. 28:16 ప్రభు యెహోవా ఈలాగున సెలవిచ్చాడు. ఏమని చెప్తున్నాడు? సూర్యంలో పునాదిగా రాతిని వేసిన వాడను, అది పరిశోధింపబడిన రాయి. అది ఎలాంటి రాయట? అమూల్యమైన తలరాయి. ఇంకా ఎలాంటిదట? స్థిరమైన పునాది అయి మూలరాయి ఉన్నది, విశ్వసించువాడు. ఇంకా అదే యెషయా గ్రంథంలో ఈ రాయి ఇటు ఇశ్రాయేలీయులకు ఇటు యూదుల కంట చాలా ఆటంకంగా ఉన్నదట. మనకు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడ్డది, ఆయన యూదులకు ఆటంకంగా ఉన్నాడట. చివరికి వారే మొట్టమొదటిగా నమ్మినటువంటి వారు. గత వారం కూడా మనం చూసాము. ఏమని చూసాము అంటే, వారిని సిగ్గుపరచడానికి, ఏర్పరచబడ్డ వారిని సిగ్గుపరచడానికి ఏం చేశాడట? నీచులైన వారిని, తృణీకరింపబడ్డ వారిని ఏర్పాటు చేసుకున్నాడట, అంటే యూదులను సిగ్గుపరచడానికి. కానీ ఈరోజు చూస్తే మొట్టమొదటి కాన్వర్ట్స్ వారే. దేవుని వాక్యంలో ఇంకా చాలా మంచి మాటలు రాయబడ్డాయి. ముద్దలో మొదటి ముద్ద పరిశుద్ధమైనదంటే ముద్దంతా పరిశుద్ధమైనదని రోమపత్రిక 11:16 కూడా రాయబడ్డది. ఇంకా మరొక చోట ఏమో రాయబడదంటే రోమపత్రిక 9:20 వచనంలో, నా ప్రజలు కానివారికి నా ప్రజలని పేరు పెడతాను, నా ప్రియురాలు కానిదానికి నా ప్రియురాలని పేరు పెడతానని చెప్పాడు. సో ఇక్కడ మురుగు ద్వారం ప్రవేశించండి. మత్తయి 7:13, నాశనంలోకి పోవు ద్వారం ఎలా ఉందట? చాలా విశాలంగా ఉందట. దానిలో అనేక మంది ప్రవేశిస్తున్నారు. ఆ దారి తెలియట్లేదు వారికి. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు అన్నాడు, ఈ బండ మీద, ఈ పెట్రా, PETRA, మనం ఇంగ్లీష్ వస్తే గ్రీక్ కూడా నేర్చుకోవచ్చు. పెట్రోస్ అంటే చిన్న రాయి, పెబుల్, స్టోన్. దాని గురించి అపోజిట్ పేతురు గారు కూడా చెప్తారు. చూడండి, అక్కడ పేతురు రాసిన 1వ పత్రికలో ఇదే రాయబడినటువంటి యెషయా గ్రంథంలోని మాటని ఎత్తి రాస్తూ ఉన్నాడు. 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం, పేతురు రాసిన 1:2-4, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యము సజీవులైన రాయి. ఎవరి దగ్గరకు వచ్చారంటే మీరు? ప్రభువు వద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మస్వతంత్రమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మేము ఎలా ఉన్నారట?
సజీవమైన, అంటే ఇక్కడ మనం ఏమనుకోవాలి, పెట్టరా చిన్న చిన్న రాళ్ళం అన్నమాట. సజీవమైన రాళ్ల వలె నుండి ఎలా ఉన్నమాట, ఆత్మ సంబంధమైన మందిరముగా మన దేహము దేవునికి దేవాలయంగా ఉన్నది అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 మరియు 20 వచనాలు చెప్తారు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? ఆయన అన్నాడు ఒకనొక సందర్భంలో సమరయ స్థితితో అన్నాడు, అమ్మా ఒక సమయం వస్తుంది మీరు ఆ గెరిజిం కొండ మీద దేవుణ్ణి ఆరాధించరు, యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించరు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించారు. ఇక్కడ వేర్ 2 or 3 are gathered in my name, I will be there. ఎక్కడ 2 లేక 3 నా నామములో కూడితే వారి మధ్యలో ఉంటానన్నాడు. చెప్పండి, మన దేవుడు బయటపరుస్తాడు. ఒకప్పుడు మనందరికీ తెలుసు, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో నపుంసకుడు ఆరాధించడానికి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము వెళ్తూ ఉన్నాడు. మనం ఇప్పుడు యెరూషలేము వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేహమే మనకు దేవాలయం. అరణ్యంలో ఉన్న, అడవిలో ఉన్న, ఇంట్లో ఉన్న, అఫ్కోర్స్ ఇక్కడ దేవుని వాక్యం ప్రకారం ఏంటి అని అంటే, పాత నిబంధన గ్రంథంలో సమాజము అనే మాట అపోస్తలుడైన పౌలు అనేక చోట్ల సంఘమని వాడితే, ఇక్కడ దావీదు సమాజము అనే మాట వాడుతున్నాడు. 26వ కీర్తన మనం చూసాం. అంటే కహల్ అనే మాట తర్జుమా చేయాలి. 26వ కీర్తనలో 12వ వచనంలో ఇలా రాయబడినది, సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను. ఎక్కడట? సమాజములలో యెహోవాను. అంటే అసెంబ్లీ, కాంగ్రిగేషన్ అనే మాట వాడబడ్డది. కానీ whereas the church, the ecclesia was translated into English, the meaning అంటే గ్రీకు భాషలో నుండి called out, వారు లోకంలో నుంచి ప్రత్యేకింపబడినటువంటి వారు. లోకంలో నుంచి, you did not choose me but I have chosen you. నేను ద్రాక్షవల్లి, నా తల్లి నిజమైన వ్యవసాయకుడు అనే మాట 15:1 మనం చూస్తాం. You did not choose me but I have chosen you. మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. జాన్ చాప్టర్ 15:16. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మరొక లేఖన భాగంలో చూసాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము. ఈ లేఖన భాగం మనం చదువుదాం. 18వ వచనము, మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అంటే ఈ రాయిపై అని అర్థం. ఫుట్నోట్స్ లో పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువలేదవని నీతో. ఈ సంఘంలో ఎవరైతే ప్రవేశిస్తూ ఉన్నారో, ఈ శరీరం అనే క్రీస్తులోనికి ప్రవేశిస్తున్నారో, వారు ఎలాంటి వాక్యము చదివినప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది తెలుసా? యేసుప్రభు వారు అన్నారు, ఇంకా పునరుత్థానుడు కాకముందే, ఒకడు నా మాట వింటే వాడు మరణం ఎప్పటికీ చూడడు అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? నీ మాట వింటే ఎవరు చచ్చిపోరా? యోహాను సువార్త 8:52లో యేసుప్రభు వారు ఆ మాట చెప్పాడు. ఈ మాట చదివినప్పుడు దేవుడు వాక్య ప్రకారం ఏంటి అంటే, ఈ సంఘము ఎదుట ఎలాంటి మరణం ఉండదు. చప్పట్లు మన దేవుడు బయట ఎలాంటి అపవాదికి అవకాశం లేదు. ఎందుకంటే సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితిగా ద్రొక్కించును గాక. చప్పట్లు మన దేవుడు బయట. ఎందుకంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో అపవాది క్రియలను లయపరుచుటకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అపవాది ఏం తీసుకొచ్చాడు? మరణాన్ని తీసుకొని వచ్చాడు, పాపాన్ని తీసుకొని వచ్చాడు. ఆ మరణం యొక్క ముళ్ళును విరవడానికి యేసు ప్రభువు వచ్చాడు. మరణం యొక్క కోరలు గెలిచేశాడు. అందుకే మనం చూసాం, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అనే మాట మనం చూసాం. ఆ మరణానికి ఉన్నటువంటి ఆ బలాన్ని యేసు ప్రభువు గెలిచేసి పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవలేదవారు. అంటే ఏ ఒక్కరు కూడా మరణాన్ని రుచి చూడరు. సంఘము చనిపోవడానికి కాదు, పాతాళంలో నుంచి విడిపించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. మన పితరులందరూ కూడా బండ గురించే మాట్లాడారు. ఎలాంటి బండ అది? వారందరూ ఒకే ఆత్మలో వారు భోజనం చేశారు.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. ఒకే పాలనను భుజించారు, ఒకే ఆత్మ ద్వారా వారు జీవించారు. చివరికి ఏమైంది? ఆ పండ క్రీస్తు అని పౌలు గారు తెలియజేస్తున్నారు. పాత నిబంధనలో కూడా యేసుప్రభువు వారు చెప్పిన మాట, మీరు అరణ్యంలో మన్నా తింటే కూడా చనిపోయారు, నేను ఇచ్చు ఆహారం తినువాడు ఎన్నటికీ చనిపోయాడు. ఆయన లివింగ్ బ్రెడ్ అన్నాడు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అన్నాడు. తీసుకొని తినండి అన్నాడు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమందు నేను వాడిని లేపుగా చెప్పాడు. ప్రభుత్వ ఈ సంఘ స్థాపన అసలు పాత నిబంధనలో మనకు సంఘం అనే మాట లేదు ఎక్కడ కూడా. కహల్ అనగా సమాజము, కాంగ్రిగేషన్, అసెంబ్లీ, సమూహములుగా ఉన్నారు. కానీ సంఘం అనే మాట మనము నూతన నిబంధన గ్రంథంలో అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో సంఘం యొక్క ప్రారంభం మనం చూస్తాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి చిన్న గ్రామంలో దేవుని వాక్యంలో పౌలు అంటాడు, ఏమంటాడు? యూదులు కానీ గ్రీసు దేశస్థులు కానీ దేవుని సంఘానికి కానీ నువ్వు ఆటంకము కలుగ చేయకుడి. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:32లో ఆ మాట అంటాడు. మరియు చూడంటాడు, క్రీస్తునందు ఎవరైనా పర్వాలేదు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో క్రీస్తునందు అందరూ ఎలా ఉన్నారంట? యూదులని, సిథియనులని, ఇంకా స్త్రీ అని, పురుషులని ఏ భేదం లేదు. అందరూ ఎలా ఉన్నారు? సమానంగా ఉన్నారట క్రీస్తులో. ఇందులో హైరార్కీ లేదు, ఇందులో బాలిషన్ లేదు, ఇందులో ఉన్నత చదువులు చదివినటువంటి వారని కాదు. ఆ సంఘంలోనికి అందరినీ కూడా ప్రభు ఆ సంఘం కొరకు ఆయన ఏం చేశాడు? గత పాఠాలు నేను చెప్పాను. ఆ సంఘం కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. అది ఎలా ఉన్నప్పటికీ కూడా దాని కొరకు తన ప్రాణం ఇచ్చాడు. ఎందుకంటే మనం చూసాము యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుప్రభువు అన్నారు 16వ వచనంలో 17వ వచనంలో, ఇదిగో నా ప్రాణం పెట్టడానికి, నా ప్రాణం తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదు. ఇది నా తండ్రి వల్ల నేను పొందుకొని ఉన్నానని చెప్పాడు. ఐ విల్ లే మై లైఫ్, నోబడీ విల్ టేక్ మీ. నా ప్రాణాన్ని ఎవరు తీసుకోవడం? ఆ సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 14 నుంచి ఆ 36 వచనాల్లో ఆయన చెప్పినటువంటి ఆ మాటలు బట్టి ఆ రోజు అనేక మంది తర్వాత మనం చూస్తాము. అక్కడ అపోస్తలుల కార్యం 8:1 ఆపోజిట్గా 8:1 ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదారు కనుక మొట్టమొదట యెరూషలేములో, తర్వాత యూదయ, తర్వాత సమరయ, తర్వాత భూదిగంతముల వరకు నాకు సాక్షిలై ఉండురు. సో ఆ సంఘము చెదిరిపోయి అన్ని ప్రాంతాలకు ఆ పెంతెకోస్తు దినమందు వారు ఆ సువార్తను తీసుకొని వెళ్ళి యోవేలు 2:28 అపోస్తలుల కార్యం 2:17 ప్రకారం అంత్య దినముల్లో నా ఆత్మను అందరి మీద ఐ విల్ pour out my spirit upon all అనే మాట ప్రకారం అక్కడ వాక్య నెరవేర్పు జరిగింది. అది పౌలు గారు మనకు విపులంగా ఆ సంఘాన్ని గురించి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్తాడు. ఆ మాట మనం చదువుతాం. లెటర్ ఆఫ్ పాల్ టు ది ఎఫెసియన్స్ చాప్టర్ 2 వర్స్ 21. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమునకు వృద్ధి పొందుచున్నాము. మనమందరం కూడా దేవాలయం వలె కట్టబడుచున్నాము. ఇంకా అపోస్తలుడైన పౌలు అంటాడు, మరి నాకున్నటువంటి జ్ఞానము చొప్పున నేను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ఫస్ట్ లెటర్ ఆఫ్ పాల్ చాప్టర్ ఫస్ట్ లెటర్ ఆఫ్ కొరింథియన్స్ చాప్టర్ 3 వర్స్ 10, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారులు వలె పునాది వేసింది, మరొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకున్నాడు. వేయబడిన తప్ప మరొక పునాది వేయబడలేదు. ఆ పునాది యేసుప్రభువు అన్నారు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బిగ్గరగా చెప్పాలి, అందరూ బిగ్గరగా చెప్పాలి, బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చేది, కానీ ఆ ఇంటి మీద కొట్టబడినప్పటికీ ఆ ఇల్లు పడిపోలేదు. కారణం ఆ ఇల్లు చప్పట్లు కొట్టుకున్న దేవుని భయపరుస్తారు. ఆ క్రీస్తు అనే బండ గురించి ప్రభు ఆ మాట చెప్పాడు.
ఇంకా లూకా సువార్తలు కూడా చెప్పాడు, ఎవడైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈ లోకంలో భిన్నమైన విశ్వాసాలు ఉంటున్నవి. అనేక మంది క్రైస్తవులు కూడా హిందువులుగా మారిపోతున్నారు. కారణం ఏంటంటే వారు సరిగా వాక్యం చదవక, సరైనటువంటి విశ్వాసం వారికి లేక, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం ఏమిటా అసాధ్యం. దేవుడి దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన వెతువారికి ఫలం దయచేవాడని నమ్మటం నీ వల్లైతే నమ్మాలి, సమస్యను సాధ్యం. తల్లి వచ్చి ప్రార్థన చేశారు. సర్వశక్తి గల దేవా, ఈ రాత్రి నైనా మరియు నీవు పేతురువు అనగా బండవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు సైతం దాని ఎదుట నేరము మరియు పరలోకపు తాళపు చెవులు నేను నీకు ఇస్తున్నాను సెలవిచ్చాను. భూమి మీద నువ్వు దేన్ని బంధిస్తావో పరలోకంలో అది బంధించబడు, భూమి మీద ఏది విప్పుతావో అది పరలోకంలో విప్పబడుతుంది. ఈ రాత్రి అవైనా సంఘాన్ని గూర్చి మీరు సంఘం వరకు నీ ప్రాణము ధారపోశారు. మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయటకు అనేకులకు ప్రతిగా క్రయ విమోచన తన ప్రాణం ఇచ్చినట్టు వచ్చాను. మత్తయి సువార్త 28, మార్కు సువార్త 10:45. ఈ రాత్రి మమ్మును సంఘం అనే శరీరంలో మీరు ఉంచి మా కొరకు ఈ నిత్య జీవం దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ, మరణం నుండి విడుదల, పాపం నుండి విడుదల, శాపం నుండి విడుదల, తరతరాల నుండి ఉన్నటువంటి శాపము నీవు తీసుకొని ఆశీర్వాదం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.